మాజీ మంత్రి కొడాలి నాని అమెరికాకు వెళ్తున్నారా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ కింద మారింది. ఎందుకనంటే ఇప్పుడు తాజాగా చూసుకుంటే సోషల్ మీడియాలోనే కానీ చాలా మంది వ్యక్తులు కూడా మాజీ మంత్రి కొడాలి నాని అమెరికాకు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక వార్త అయితే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఆయనకి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయన అమెరికా వెళ్తున్నారని చెప్పి ఒక వార్త వినబడుతుంది. ఇంకోవైపు బ్యాక్ డ్రాప్ లో ముఖ్యంగా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ కొద్ది రోజుల్లోనే గతంలో మాజీ మంత్రి కొడాలి నాని చేసిన ప్రతి పనికి కూడా అవకతవకల్లో కానీ టీడీపీ ఆఫీస్ దాడి కేసులో కానీ చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ని ఇష్టానుసారంగా తిట్టిన కేసుల్లో కానీ కీలకంగా చూసుకుంటే గుడివాడ నియోజకవర్గంలో మట్టి మైనింగ్ గ్రావెల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అక్రమ తవ్వకాల్లో దాదాపుగా 200 కోట్లకు పైగా అవినీతి చేశారని కొన్ని ఆరోపణలు, ఇంకా కాంట్రాక్ట్ల విషయంలో తన అనుచరులు దాడి చేయడాలు, ఇలా చాలా రకాల కేసులు అనేవి ఉన్నాయి. వీటి వల్ల ఆయన అరెస్ట్ అవ్వబోతున్నారు, అందుకే ఇప్పుడు అమెరికా పారిపోతున్నారని చెప్పి రెండు రకాలుగా వినపడుతుంది. అయితే గతంలో కొద్ది రోజుల కిందట ఆయనకి గ్యాస్ట్రిక్ సమస్య వచ్చిందని చెప్పి హైదరాబాద్ లోని ఏఐజీ గచ్చిబౌలి హాస్పిటల్లో ఆయన జాయిన్ అవ్వడం, అక్కడి నుంచి కూడా ముంబైకి వెళ్ళడం, ముంబైకి వెళ్ళిన తర్వాత మెరుగైన వైద్యం కోసం అని చెప్పి ఆయనకి పూర్తి టెస్ట్లన్నీ చేసి ఆ గ్యాస్ట్రిక్ సమస్య ఏదైతుందో అది తగ్గిన తర్వాత ముఖ్యంగా తనకి గుండెలో సమస్య ఉంది, 3 బ్లాక్స్ అనేవి బ్లాక్ అయిపోయినాయి, ఒకటి మాత్రమే ఉంది అని చెప్పి హార్ట్ సర్జరీ చేయాలని చెప్పి డాక్టర్లు అందరూ చెప్పడంతో ఆయనకి హార్ట్ సర్జరీ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు కొంత ఆయన రిలీఫ్ గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో నుంచి కూడా ఆయన వ్యవహార శైలి, ఆయన గుట్కా తింటారని చెప్పి ఏవైతే మనం కొన్ని వీడియోల్లో చూస్తూ ఉంటామో, మందు తాగుతారని ఇలాంటి కొన్ని ఆరోపణలు అయితే మనం విన్నాం, కొన్ని వీడియోల్లో కూడా మనం చూసినట్టున్నాం, సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వాటి వల్ల ఆయన ఆరోగ్యం అనేది కొంతవరకు చెడిపోవడం వల్ల, ఎప్పటి నుంచో కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ముంబైలో గుండెకి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత కొంతవరకు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు అని చెప్పి కీలకంగా తెలుస్తుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇంకా మెరుగైన వైద్యం కోసం ఫ్యూచర్ లో ఆయనకి ఎటువంటి ఇబ్బంది రాకూడదని చెప్పి అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడానికి కొడాలి నాని అమెరికా వెళ్ళబోతున్నారు. కొద్ది రోజుల్లోనే, ఒక వారం రోజుల్లోనే ఆయన అమెరికా ప్రయాణం అనేది బయలుదేరుతారని చెప్పి ఒక వార్త అయితే నిన్నటి నుంచి కూడా మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే గతంలో మాజీ మంత్రిగా ఉన్నప్పుడు కొడాలి నాని అంటే పౌర సరఫరాల మంత్రిగా పనిచేస్తున్నప్పుడు, గుడివాడ ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు లోకల్ గా మట్టి తవ్వకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారీ స్థాయిలో చేసి మట్టి మైనింగ్ గ్రావెల్ ఇలాంటివి రకరకాలుగా 200 కోట్లకు పైగా అవినీతి చేశారు అని చెప్పి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. తాజాగా చూసుకుంటే కొడాలి నానికి సంబంధించిన ప్రధాన అనుచరులు ఎవరైతే ఉన్నారో కొంతమంది పార్టీని వీడుతున్నారు, పార్టీని వీడిందే కాక వేరొక పార్టీలో కలిసిపోతున్నారు, ఆయన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, చాలా మంది ఆల్రెడీ ఆయన ప్రధాన అనుచరులను చెప్పుకునే కొంతమంది వ్యక్తులు కూడా కొన్ని కేసుల్లో అరెస్టులు కావడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే తన ఫ్రెండ్ స్నేహితుడైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయిన వల్లభనేని వంశీ పరిస్థితి ఇప్పుడు చూసిన తర్వాత కొడాలి నానికి ఇంకా భయం పట్టుకుంది. రేపొద్దున నేను కూడా అరెస్ట్ అయితే నాకు ఎంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుందని చెప్పి కొడాలి నాని భయపడుతూ ఇప్పుడే అమెరికా పర్యటనకు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు అని అడ్డం పెట్టుకొని ఆయన పారిపోతున్నాడని చెప్పి చాలా వరకు కూడా ఇంకోవైపు ప్రచారం జరుగుతుంది. మరి ఈ రెండింటిలో ఏది వాస్తవం? ముఖ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేక మెరుగైన వైద్యం కోసం అమెరికా వెళ్తున్నారా, లేదనంటే ఇప్పుడున్న తాజా పరిస్థితుల ప్రకారంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి ఏదైతే పరిస్థితి వచ్చిందో అంతకంటే దారుణమైన పరిస్థితులు నాకు వస్తాయి, పైగా ఆల్రెడీ ఇప్పటికే కూడా కేసులన్నీ కూడా నమోదైన ఏసీబీ విచారణ జరిగింది, పూర్తి రిపోర్ట్లు తీసుకున్నారు, అరెస్ట్కి రెడీగా ఉన్నారని చెప్పి ఒక సమాచారం ఏదైతే తెలుస్తుందో దాని నుంచి తప్పించుకోవడానికి కొడాలి నాని పారిపోతున్నారని చెప్పి ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఇందులో ఏది కరెక్ట్? ఖచ్చితంగా కొడాలి నాని కేసులకు భయపడే రేపు మహానాడు జరిగిన తర్వాత ఖచ్చితంగా కొద్ది రోజుల్లోనే కొడాలి నాని అరెస్ట్ అని చెప్పి ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో దానికి భయపడే ఈయన పారిపోతున్నారు అనేది మనకైతే తెలియవలసి ఉంది. మీ అభిప్రాయం ఏంటనేది, అంటే కొడాలి నాని ఆరోగ్య సమస్యల వల్ల అమెరికా వెళ్తున్నారా, లేదనంటే కేసుల భయంతో కొడాలి నాని దేశం వదిలి పారిపోవాలనుకుంటున్నారా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.